ఫస్ట్ క్వశ్చన్, మయూట్ ద్వీప సమూహంలో చిడో తుఫాను రాగా ఇది ఏ దేశంలో కలదు? చిడో తుఫాను వార్తల్లో ఉందన్నమాట. ఇప్పుడు మయూట్ అనేటువంటి ఒక ద్వీపంలో ఈ తుఫాన్ రావడం జరిగింది. అది ఎక్కడ ఉంది అంటే కనుక ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా హిందూ మహాసముద్రంలో భాగంగా వచ్చినటువంటి ఈ టైఫూను మనకి ఒక ద్వీపంలో రావడం జరిగింది. అదే మయూట్ టైఫూన్ అనమాట. ఈ కానీ ఈ మయూర్ ద్వీపంలో ఇంతవరకు 90 ఏళ్ల తర్వాత, 90 ఏళ్ళకు ముందేమన్నా వచ్చిందేమో కానీ 90 ఏళ్ళ తర్వాత, 90 ఏళ్ళ వరకు ఇది ఎక్కడా మనం చూడలేదన్నమాట. ఇంత పెద్ద తుఫాను, అంత పెద్ద తుఫాన్ అంట. 90 ఏళ్ళ తర్వాత ఈ తుఫాను మనకి కనిపిస్తూ ఉందన్నమాట ఈ మయూర్ ద్వీపంలో. కాబట్టి ఆ విషయాన్ని మనకు తెలియజేశారన్నమాట వాతావరణ శాఖ వాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మయూట్ ద్వీపంలో ఇటీవల వచ్చిన తుఫాన్ ఏదంటే కనుక అదే చిడో తుఫాన్ అనమాట. ఇటీవల మనకి యాగి తుఫాను, మనందరికీ తెలుసు యాగి చాలా ప్రభావితం చేసింది మయన్మార్ దేశాన్ని. అదేవిధంగా క్రతోన్ అనేటువంటి తుఫాను, కాంగ్రే అనే తుఫాను, ట్రామీ అనే తుఫాను. కాంగ్రే ఒకటి, ట్రామీ ఒకటి, అదేవిధంగా క్రతోన్ ఒకటి. ఇవన్నీ కూడా మనకి ఫిలిప్పీన్స్లో కనిపిస్తాయి, ఫిలిప్పీన్స్లో అనమాట. ఇకపోతే చాలా ముఖ్యంగా ఓకేనా, చైనా దేశంలో బెబింకా తుఫాను చైనాలో మనం చూసాం. బెబింకా తుఫాను ఇటీవలనే మనకి తమిళనాడులో, అదేవిధంగా కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభావితం చూపిందనమాట. తమిళనాడులో మెయిన్ కానీ అదే మనకు పెంగల్ తుఫాన్ అనమాట. కానీ ఇవన్నీ మన దానా తుఫాన్ కూడా వచ్చింది ఒరిస్సాలో. ఒరిస్సా ఇటీవల అత్యంత ముఖ్యమైన తుఫాన్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా, అదేవిధంగా మిల్టన్ తుఫాను అమెరికా, మిల్టన్ అనేటువంటి హరికేన్ అనమాట. ఇది ఎక్కడంటే కనుక అమెరికాలో వచ్చింది మిల్టన్ అనమాట. ఓకేనా, అదేవిధంగా మనకి ఓకేనా ముఖ్యంగా బిరోస్ అనేటువంటిది ఒకటి ఉంది, అది కూడా అమెరికానే. ఇట్లా చాలా తుఫాన్లు మనం చూడడం జరిగిందనమాట ఈ సంవత్సరం. ఓకేనా, యాగి తుఫాన్ అయితే కనుక మయన్మార్ అనమాట. అదేవిధంగా మనకు అరేబియా సముద్రంలో అష్నా తుఫాన్ కూడా వచ్చింది. అరేబియా సముద్రంలో అష్నా అనమాట, గుర్తుపెట్టుకోవాలి, అష్నా తుఫాను. టిప్పు సుల్తాన్ ది సాగా ఆఫ్ మైసూర్ ఇంటర్రెగ్నమ్ అనే పుస్తకమును ఎవరు రచించారు? చూడండి, పుస్తకాలు రచయితల్లో నోట్ చేసుకోవాలి. టిప్పు సుల్తాన్ పేరు మీదుగా ఒక పుస్తకం విడుదలైందనమాట. టిప్పు సుల్తాన్ ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే కనుక రచయిత పేరు ఓకేనా విక్రమ్ సంపత్. టిప్పు సుల్తాన్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు అంటే కనుక విక్రమ్ సంపత్ అని గుర్తుపెట్టుకోవాలి, విక్రమ్ సంపత్. చూడండి, టిప్పు సుల్తాన్ అనగానే మనందరికీ తెలుసు మైసూరు పులి అనమాట. హైదర్ అలీ కుమారుడు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరు కలిసి బ్రిటిష్ వారితో 4 మైసూరు యుద్ధాలు జరుగుతాయి. మనకి హిస్టరీలో వస్తాయి 4 మైసూరు యుద్ధాల గురించి. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం, రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం, మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం, 4వ ఆంగ్లో మైసూరు యుద్ధం అనమాట. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం నాటి మైసూర్ నవాబు హైదర్ అలీ అనమాట. రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో హైదర్ అలీ తన కుమారుడు టిప్పు సుల్తాన్ ఇద్దరు కూడా చేస్తారు. హైదర్ అలీ చనిపోతాడు, తర్వాత టిప్పు సుల్తాన్ దాన్ని కొనసాగిస్తాడనమాట. మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ కనిపిస్తాడు. 4వ ఆంగ్లో మైసూరు యుద్ధంలో కూడా టిప్పు సుల్తాన్ ఉంటాడనమాట. రాజధాని శ్రీరంగపట్నం అనమాట. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధ కాలం నాటి బ్రిటిష్ గవర్నర్ వెరల్ట్. అదే రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం అయితే వారన్ హేస్టింగ్. మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం అయితే కనుక కారన్ వాలిస్ ఉంటాడు, గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. అదే 4వ ఆంగ్లో మైసూరు యుద్ధం అయితే వెల్లస్లీ అనమాట. ఇట్లాంటి గవర్నర్ జనరల్స్ ఉన్నప్పుడు ఆయన ఓకేనా ఇక్కడ యుద్ధాలు చేయడం జరుగుతుందన్నమాట. టిప్పు సుల్తాను శ్రీరంగపట్నంలోనే టిప్పు సుల్తాన్ చివరగా బ్రిటిష్ వారి చేతుల్లో చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇతను మైసూరు పులిగా పిలువబడ్డాడు టిప్పు సుల్తాన్. మొట్టమొదటి మన జాతీయవాది అనమాట టిప్పు సుల్తాన్. అంతటి గొప్ప వీరుడు అనమాట మైసూర్ నవాబు. ఓకేనా, గొప్ప పరమత సహనాన్ని చూపించినటువంటి వ్యక్తి అనమాట టిప్పు సుల్తాన్. కాబట్టి అతని పేరు మీదుగా ఈరోజు పుస్తకం విడుదలైంది. ఎవరంటే కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన రచయిత పేరు ఓకేనా సంపత్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3, యునెస్కో హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్ 2024లో అబత్వ అయేశ్వర టెంపుల్ దక్కించుకోగా ఇది ఏ రాష్ట్రంలో కలదు? చూడండి, అబత్వ అయేశ్వర టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడులోని తంజావూరులో ఉందన్నమాట అబత్వ అయేశ్వర టెంపుల్. ఇది ఇప్పుడు ప్రజెంట్ యునెస్కో హెరిటేజ్
కన్జర్వేషన్ అవార్డు వచ్చిందనమాట. అలా దీనికి ఒక్కదానికి కాదు, రెండింటికి వచ్చాయి భారతదేశంలో ఉన్నటువంటి వాటికి. మరొకటి ఏంటంటే కనుక సర్ బెనర్జీ చారిటబుల్ ఇన్స్టిట్యూట్. సర్ బెనర్జీ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ సర్ బెనర్జీ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా మహారాష్ట్రలో ఉందన్నమాట. మహారాష్ట్రలో ఉన్నటువంటి సర్ బెనర్జీ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ మరియు తమిళనాడులోని తంజావూరులో ఉన్నటువంటి అబత్వ హయేశ్వర టెంపుల్కి ఈ ఏడాది భారతదేశంలో ఉన్న వాటికి ఈ రెండింటికి అవార్డులు రావడం జరిగింది. యునెస్కో హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు యునెస్కో ఎంత పవర్ఫుల్లో. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజోలే అనమాట. అదేవిధంగా యునెస్కో హెరిటేజ్ సైట్స్ కూడా ఉంటాయి. ఇటీవల మనకు అస్సాం సమాధులు యునెస్కో హెరిటేజ్ సైట్స్లో చేర్చబడ్డాయి. దానికి ముందు శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ చేత నిర్మించబడినటువంటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి శాంతినికేతను, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో హోయసాల టెంపుల్స్ ఇటీవల రీసెంట్గా మనకి యునెస్కో హెరిటేజ్ సైట్స్లో చేర్చబడ్డాయి. మొత్తం 43 ఉన్నాయన్నమాట భారతదేశంలో యునెస్కో హెరిటేజ్ సైట్స్. అందులో చివరిది అస్సాం సమాధులు 43 అనమాట. అంతకుముందు 2 అనమాట. అవే శాంతినికేతన్ ఒకటి, హోయసాల టెంపుల్స్ ఒకటి. కర్ణాటకలో హోయసాల టెంపుల్స్ ఉంటాయి. శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. అదేవిధంగా మరొక జాబితా ఏదంటే కనుక యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఉంటాయి. ఆ క్రియేటివ్ సిటీస్ ఏంటి అంటే కనుక ఒకటి గ్వాలియరు, 2 కోజికోడ్ అనమాట. మధ్యప్రదేశ్లోని గ్వాలియరు, కేరళలోని కోజికోడ్ అనమాట. మధ్యప్రదేశ్లోని గ్వాలియరు, కేరళలోని కోజికోడ్ అనమాట. మొత్తం క్రియేటివ్ సిటీస్ 8 ఉన్నాయి. అందులో 2 సిటీస్ మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా, కోజికోడ్, గ్వాలియర్ అనమాట. ఓకేనా. రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 2 మీరు రాసి ఉంటారు కొంతమంది. అందులో ఈ కోజికోడ్ను ఓకేనా ఈ గ్వాలియర్ను అడగడం జరిగిందనమాట. ఇంకా పోతే కనుక ఇంటెన్సివ్ హెరిటేజ్ సైట్స్ అన్నీ ఉంటాయి. ఇంటాంజబుల్ ఓకేనా క్రియేటివ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. ఇవి మొత్తం 15 ఉంటాయి. ఇంటాంజబుల్ హెరిటేజ్ సైట్స్ అనమాట. అందులో గార్బా అనేది చివరిది అనమాట. గార్బా అనేటువంటి గార్బా డ్యాన్స్ 15 అనమాట. ఇట్లా 15 ఉంటాయి అనమాట. కాబట్టి 43 వచ్చేసి యునెస్కో హెరిటేజ్ సైట్స్ అనమాట. ఓకేనా. క్రియేటివ్ సిటీస్ వచ్చేసి మొత్తం 8 ఉన్నాయి భారతదేశంలో. ఓకేనా. ఏవి కోజికోడ్ లాస్ట్ది, అదేవిధంగా గ్వాలియర్ 2 కూడా చివరగా చేరాయి అనమాట. ఇంటాంజబుల్ సిటీస్ మొత్తం 15 ఉన్నాయి. అందులో చివరిది ఇంటాంజబుల్ హెరిటేజ్ అనమాట. అవి వచ్చేసి చివరిది గార్బా డ్యాన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. చెస్ ఛాంపియన్ డి గుకేష్ చిత్రంతో ఏ పోస్ట్ ఆఫీసు పోస్టల్ స్టాంపును విడుదల చేసినది? చూడండి, పోస్టల్ స్టాంపు డి గుకేష్ ఇటీవల మన భారతదేశ సంచలనంగా నిలిచాడనమాట. అతనే దొమ్మరాజు గుకేష్. ఇతని చిత్రంతో ఇప్పుడు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీసు ఒక పోస్టల్ స్టాంపును రిలీజ్ చేయడం జరిగినమాట. బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్, బెంగళూరు జీపీఓ వారు పోస్టల్ స్టాంపును ఇటీవల ఏ క్రీడాకారుడి చిత్రంతో విడుదల చేశారు అంటే కనుక దొమ్మరాజు గుకేష్ అనమాట. అంతర్జాతీయ చెస్ ప్లేయర్ మన భారతీయుడైనటువంటి దొమ్మరాజు గుకేష్ ఈరోజు ప్రపంచ చెస్ టైటిల్ను సాధించాడని మనందరికీ తెలుసు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో చెస్ టైటిల్ సాధించిన వాడు దొమ్మరాజు గుకేష్ అనమాట. ప్రపంచ చెస్ టైటిల్ సాధించిన రెండవ భారతీయుడిగా గుర్తింపు పొందాడు. విశ్వనాథానంద్ 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయ్యాడనమాట. ఇప్పుడు దొమ్మరాజు గుకేష్ మొదటిసారి ఇప్పుడు అయ్యాడు. ఇంకా చిన్న వయసులో అంటున్నా కాబట్టి చిన్న వయసు కాబట్టి మరిన్ని టైటిళ్ళు సాధించే అవకాశం ఉందన్నమాట ఇతడు కూడా. కాబట్టి దొమ్మరాజు గుకేష్కు తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా 5 కోట్ల రూపాయల నజరానా కూడా ఇవ్వడం జరిగింది. 5 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. దొమ్మరాజు గుకేష్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తే, చెన్నై వాడనమాట. మన తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. మన తెలుగువాడే ఒకప్పుడు, తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడడం జరిగిందనమాట. కాబట్టి తమిళనాడు నుంచి ఆయన ఆడడం జరుగుతూ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దొమ్మరాజు గుకేష్ను ఆయన పేరు మీదుగా ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు. డింగ్ లిరెన్ పైన ఇటీవల చైనా చెస్ ప్లేయర్ డింగ్ లిరెన్ డిఫెండింగ్ ఛాంపియన్ అనమాట. ఇంతకుముందు అతను ఛాంపియన్. అతనితో ఇప్పుడు తలబడి విజయం సాధించాడు. 14వ రౌండ్లో
సక్సెస్ అయ్యాడు అనమాట 14వ రౌండ్లో. క్వశ్చన్ నెంబర్ 5, దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? చూడండి, దేశంలోనే మొట్టమొదటి డయాబెటిస్ బయో బ్యాంకుని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కనుక ఆన్సర్ చెన్నై అనమాట. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్ దీన్ని ఏర్పాటు చేసిందనమాట. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఎవరి సహకారంతో అంటే కనుక మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్, మద్రాసు డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి సహకారంతో ఐసీఎంఆర్ వారు ఈ బయో బ్యాంకును, డయాబెటిస్ బయో బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దేశంలోనే మొట్టమొదటి డయాబెటిస్ బయో బ్యాంక్ అనమాట. ఇది ఎక్కడ ఏర్పాటైందంటే చెన్నైలో ఏర్పాటైంది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. జీవ శాస్త్రీయం కోసం, శాస్త్రీయ అధ్యయనాల కోసం జీవ నమూనాలను సేకరించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, అందజేయడం లాంటి విషయాలపైన ఈ బయో బ్యాంకును ఉపయోగిస్తారనమాట. శాస్త్రీయ నమూనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా సేకరిస్తారు, ప్రాసెస్ చేస్తారు, నిల్వ చేస్తారు, అందజేస్తారు. ఇదనమాట ఈ బయో బ్యాంక్ యొక్క ఉద్దేశం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక మనందరికీ తెలుసు డయాబెటిస్ అంటే చక్కెర వ్యాధి, దీన్ని మనం షుగర్ అంటాం. కాబట్టి డయాబెటిస్ మిలిటస్ అనేటువంటిది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుందన్నమాట. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల వచ్చేది మనకు డయాబెటిస్ అనమాట. గుర్తుంచుకోవాలి. మనకు చాలా ముఖ్యంగా ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఖచ్చితంగా మానవునికి అవసరం, లేకపోతే ఇలాంటి డయాబెటిస్ మిలిటస్ను మనం చూడవలసి ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 6, ఇస్రో 2025 జనవరిలో సార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 100వ ప్రయోగాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు? చూడండి, 100వ రాకెట్ ప్రయోగం ఇస్రో ప్రయోగం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్రయోగం 2025 జనవరిలో జరగబోతుంది. అతి ముఖ్యమైనటువంటి ప్రయోగం, ఎందుకంటే 100 కాబట్టి 100వ ప్రయోగం అన్నమాట. కానీ ఇది మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో, అక్కడ శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా, షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం, అక్కడి నుంచి ప్రయోగించనున్నారనే విషయం మనకు తెలుస్తూ ఉందన్నమాట. 100వ ప్రయోగం అనమాట ఇస్రోది. రాకెట్ అనమాట. రాకెట్ ఎన్నవ రాకెట్ అంటే 100వ రాకెట్ అనమాట. అందులో మనకు ఎస్ఎల్వీలు ఉన్నాయి, పిఎస్ఎల్వీలు ఉన్నాయి, ఏఎస్ఎల్వీలు ఉన్నాయి, జిఎస్ఎల్వీలు ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలుసు. ఓకేనా. కాబట్టి ఇప్పుడు 100వ రాకెట్గా ఏది నిలిచబోతుంది అంటే కనుక జిఎస్ఎల్వి F-14 అనే రాకెట్. జిఎస్ఎల్వి, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ నిలవబోతూ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి జిఎస్ఎల్వి F-14. ఓకేనా. ఇప్పుడు ఇటీవలనే మనందరికీ తెలుసు ప్రోబా 3 మిషన్ అనేది డిసెంబర్ 5వ తారీఖున యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబా 3 మిషన్ను పిఎస్ఎల్వి C-50, ఓకేనా, పిఎస్ఎల్వి C-59 అనమాట. పిఎస్ఎల్వి C-59 ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబా 3 మిషన్ను సూర్యునిపైన అధ్యయనం కోసం పంపించడం జరిగిందనమాట మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. రాకెట్ పిఎస్ఎల్వి C-59 అంట. అదే పిఎస్ఎల్వి C-58 అయితే కనుక ఈ సంవత్సరం మొదటి రోజున అంటే జనవరి 1వ తారీఖున కృష్ణ బిలాలు అనగా బ్లాక్ హోల్స్ మరియు ఎక్స్ కిరణాలు, ఎక్స్రేస్, వీటిపైన ప్రయోగం చేయడం కోసం పిఎస్ఎల్వి C-58 రాకెట్ను పంపించారనమాట. దీని పేరు ఎక్స్పోశాట్ మిషన్ అనమాట. అదేవిధంగా పోయిన ఏడాది సెప్టెంబర్ 2వ తారీఖున పిఎస్ఎల్వి C-57 అనమాట. పిఎస్ఎల్వి C-57 2023 సెప్టెంబర్ 2వ తారీఖున. ప్రయోగం పేరు ఆదిత్య L1 మిషన్. ఈ ఆదిత్య L1 మిషన్ దేనికోసం అంటే మనందరికీ తెలుసు, ఓకేనా, సూర్యుని పైన ప్రయోగం అనమాట. మన భారతదేశ ఇస్రో చేపట్టిన ప్రయోగం అనమాట. ఇట్లా మనం పిఎస్ఎల్వి C-57 రాకెట్ చెప్పాం, ఇప్పుడు పిఎస్ఎల్వి C-58 రాకెట్ చెప్పా, పిఎస్ఎల్వి C-59 రాకెట్ చెప్పా. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రయోగాలు. దానిపైన కొద్దిగా మీరు డెప్త్గా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇస్రో చేపట్టిన ప్రయోగాలు కనుక మనకు చాలా ముఖ్యమైన ప్రయోగాలు. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక చంద్రుని పైన మనం చంద్రయాన్ 3ను ప్రయోగించి దక్షిణ ధ్రువం పైన దిగి సక్సెస్ అయ్యాము. ఓకేనా. దక్షిణ ధ్రువం పైన దిగాం కదా, మనము సక్సెస్ అయ్యాం కదా.
కాబట్టి ఏ రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం జరిగింది? కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా? కలకత్తాలో జరిగే విజయ్ దివాస్ వేడుకలకు ముక్తి జోధాలు రాగా వీరు ఏ దేశానికి చెందినవారు? చూడండి, కలకత్తాలో విజయ్ దివాస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎప్పుడు జరిగాయి అంటే డిసెంబర్ 16వ తారీఖున. ప్రతి ఏటా విజయ్ దివాస్ మనం ఎప్పుడు జరుపుకుంటామంటే కనుక జాతీయ విజయ్ దివాస్ను డిసెంబర్ 16వ తారీఖున జరుపుకుంటాం. ఈ సంవత్సరం కలకత్తాలో వేడుకలు జరిగాయి బ్రహ్మాండంగా. దానికి ముక్తి జోధాలు రావడం జరిగిందనమాట. వీరు ఏ దేశానికి చెందిన వాళ్ళంటే కనుక బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో స్వాతంత్ర సమరయోధులు ముక్తి జోధాలు అంటారు. ఓకే, స్వాతంత్ర సమరయోధులు అనమాట. ఓకేనా? బంగ్లాదేశ్ 1971లో ఏర్పడింది. పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిందనమాట. బంగ్లాదేశ్గా అవతరించిందనమాట 1971లో. 1971లో మనం విజయం సాధించాం పాకిస్తాన్ దేశం పైన. పాకిస్తాన్ దేశం పైన మనం విజయం సాధించాము. దాని కారణం చేతనే బంగ్లాదేశ్ ఏర్పడిందనమాట. కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి కూడా విధిస్తారనమాట. కారణం ఏంటంటే కనుక మనకు పాకిస్తాన్కు మధ్య గల జరిగిన యుద్ధం. మనకు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం 1971. ఓకేనా? ఆ యుద్ధంలో మనం విజయం సాధిస్తాం. కాబట్టి విజయ్ దివాస్ని ప్రతి సంవత్సరం కూడా మనం డిసెంబర్ 16వ తారీఖున జరుపుకుంటాం అనమాట. కార్గిల్ దివాస్ కూడా మనం పాకిస్తాన్ పైన విజయం సాధించాం కార్గిల్కి సంబంధించి. కానీ అది మనకు జూలై 26 అని మనందరికీ తెలుసు. జూలై 26 కార్గిల్ దివాసు. ఓకేనా? డిసెంబర్ 16 విజయ్ దివాసు. కాబట్టి ఓకేనా, ఇప్పుడు మనకు విజయ్ దివాస్ ఈ సంవత్సరం వేడుకలకి బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధులు రావడం జరిగింది. వాళ్ళని ఏమంటామంటే కనుక ముక్తి జోధాలు అంటారు. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ముక్తి జోధాలు ఈ ఏడాది కలకత్తాలో జరిగిన సెలబ్రేషన్స్లో హాజరయ్యి కావడం జరిగింది. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 8. అంతర్గత జలమార్గాలలో సరకు రవాణా చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? చూడండి, అంతర్గత జలమార్గాలు అంటే నదుల ద్వారా ఒక జలమార్గాలు ఉంటాయన్నమాట. సముద్రాల ద్వారా కాదు, నదుల ద్వారా జలమార్గాలనే అంతర్గత జలమార్గాలే. ఈ అంతర్గత జలమార్గాలలో సరుకు రవాణా చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకమే. చాలా ఇంపార్టెంట్ పథకాలు కూడా నోట్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నమాట ఇవన్నీ కూడా. జలవాహక పథకం అన్నమాట. జలవాహక పథకం. దీనిని షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. షిప్పింగ్ నౌకాయాన మంత్రి అన్నమాట. సర్బానంద సోనోవాల్ ప్రారంభించాడనమాట. జాతీయ జలమార్గం 1 గంగా నది, జాతీయ జలమార్గం 2 బ్రహ్మపుత్ర నది, జాతీయ జలమార్గం 16 బరాక్ నది. ఈ 3 నదులలో 3 కార్గోలను ప్రారంభించాడనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, నది గంగా నది, బ్రహ్మపుత్ర నది, బరాక్ నది. వీడిక్కడ కార్గోలను ప్రారంభించాడు. దేనికోసం అంటే సరుకు రవాణా కోసం. అంతర్గత జలమార్గాల్లో సరుకు రవాణా చేయడం కోసం అన్నమాట. ఈ పథకం 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందంట. ఈ పథకం 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందన్నమాట. ఈ పథకంలో ఎవరైతే ఆ కార్గోలు ఉపయోగిస్తారో వారందరికీ కూడా 35%, ఓకేనా, 35% వెనక్కి కూడా ఇచ్చేయడం జరుగుతుందని చెప్తూ ఉన్నారనమాట. ఎవరైతే యజమానులు ఉంటారు కదా, మనకి యజమానులు, వారికి సంబంధించి 35% వెనక్కి ఇవ్వడం జరుగుతుందంట. కాబట్టి గుర్తుంచుకోవాలి, అంతర్గత జలమార్గాలలో సరుకు రవాణా కోసం భారత ప్రభుత్వం చేపట్టిన పథకమే జలవాహక్. వాహక్ అంటే వాహనమే కదా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? వాహక్ పథకం అనమాట. 3 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. సర్బానంద సోనోవాల్ షిప్పింగ్ మినిస్టర్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. 9th క్వశ్చన్. జూనియర్ మహిళల హాకీ 2024 విజేతగా ఏ దేశం నిలిచినది? చూడండి, జూనియర్ మహిళల ఆసియా హాకీ అనమాట. ఇది ఆసియా హాకీ అని ఉండాలి ఇక్కడ, దయచేసి నోట్ చేసుకోండి. జూనియర్ మహిళల ఆసియా హాకీ 2024 విజేతగా ఏ దేశం నిలిచింది అంటే కనుక ఆన్సర్ మన భారతదేశమే. భారత్ నిలిచిందనమాట. ఓకేనా? ఏ దేశం పైన విజయం సాధించింది ఫైనల్లో అంటే కనుక మనము చైనా దేశంపై. కాబట్టి ఇక్కడ రన్నర్ ఎవరంటే చైనా, విన్నర్ ఎవరంటే కనుక భారత్. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జూనియర్ ఆసియా మహిళల హాకీ అనమాట. 2024 విజేత భారతదేశం. ఏ దేశం? భారతదేశం అనమాట. మస్కట్లో జరిగిందనమాట. ఇది ఒమన్ రాజధాని మస్కట్లో ఈ టోర్నీ జరిగిందనమాట. ఒమన్ రాజధాని మస్కట్లో జరిగింది. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్లో మన భారతదేశ హాకీ టీము ఏ మెడల్ సాధించింది? గోల్డ్ మెడలా, సిల్వర్ మెడలా, బ్రాంజ్ మెడలా? గోల్డ్ మెడల్ ఏ కంట్రీ సాధించింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. హాకీ అంటే మన జాతీయ క్రీడ.
కాబట్టి ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. గోల్డ్ మెడల్ ఏ దేశము, సిల్వర్ మెడల్ ఏ దేశము, బ్రాంజ్ మెడల్ ఏ దేశము, మన భారతదేశానికి మెడల్ వచ్చిందా లేదా, వచ్చింటే ఏ మెడలు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు డైలీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి ఓకేనా కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోండి. బాగా మీకు యూజ్ అవుతాయి. ఓకేనా రైట్. లాస్ట్ క్వశ్చన్. దేశవాళీ ప్రతిష్టాత్మక ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 విజేతగా నిలిచిన జట్టు ఏది? ముంబై జట్టు. ఓకేనా దేశవాళీ ప్రతిష్టాత్మకమైనటువంటి టోర్నీ అన్నమాట క్రికెట్కి సంబంధించి. అదే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు ముంబై జట్టు. ఫైనల్లో ముంబై జట్టు మధ్యప్రదేశ్ పైన విజయం సాధించడం జరిగిందన్నమాట. ముంబై జట్టు మధ్యప్రదేశ్ పైన ముస్తాక్ అలీ ట్రోఫీలో విజయం సాధించడం జరిగింది. టోర్నీలకు సంబంధించి దేశవాళీ టోర్నీలో అతి ముఖ్యంగా విజేతలు రన్నర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అదనమాట. ముంబై విజేత, రన్నర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఏ ట్రోఫీ? ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 విజేత అనమాట. ఇకపోతే నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ ఏడాది ఐపీఎల్ విజేత ఎవరు, అదేవిధంగా ఐపీఎల్లో రన్నర్గా నిలిచిన జట్టు ఏది? ఇంకా ఐపీఎల్లో మనకి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అని రెండు ఇస్తారు. ఆరెంజ్ క్యాప్ అంటే ఎక్కువ రన్స్ చేసిన వారికి ఇస్తారు, పర్పుల్ క్యాప్ అంటే ఎక్కువ వికెట్లు తీసిన వారికి ఇస్తారు. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది, పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది, అది మనకు ఆన్సర్ మీరు చేయాలి. చూద్దాం ఎవరు చేస్తారనేది. ఇవి వరల్డ్ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.